స్టూడియో విటి ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ స్క్రీన్ ప్లే అండ్ ప్రీ ప్రొడక్షన్ టూల్. ఈ ఒక్క యాప్ ఉంటే చాలు స్క్రీన్ రైటింగ్ దగ్గర నుంచి దాని బ్రేక్ డౌన్, స్టోరీ బోర్డ్, షార్ట్ లిస్ట్, స్కెడ్యూలింగ్, ఫినాన్స్ ఇవన్నీ కూడా ఈ ఒక్క యాప్‌లో చేయొచ్చు. ఇది పీసీలో, టాబ్లెట్‌లో, ఫోన్‌లో అన్నిట్లలో సింక్ అయిపోయి వర్క్ చేస్తుంది. యూ కెన్ డౌన్‌లోడ్ ది సాఫ్ట్‌వేర్ ఫ్రమ్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్. సో ఈరోజు డౌన్‌లోడ్ చేసి ట్రై చేసి చూడండి. సో, స్ట్రక్చర్ వాడి బ్లాక్ బాస్టర్ కొట్టిన వాళ్ళున్నారు. స్ట్రక్చర్స్ వాడకుండా కొట్టిన వాళ్ళున్నారు. సక్సెస్ వాడి ఫెయిల్ అయినయి ఉన్నాయి. సక్సెస్ వాడి హిట్ అయినయి ఉన్నాయి. సో, అదే నేనేమంటానంటే ఫస్ట్ లెర్న్ ఇట్, దెన్ బ్రేక్ ఇట్ ఇంటెలిజెంట్‌లీ. అంటే తెలివిగా బ్రేక్ చేస్తే బావుంటది. టూ మచ్ ఆఫ్ నాలెడ్జ్ టేక్స్ అస్ నోవేర్ అని అంటారు. అంటే ఇంకోటి టూ మచ్ ఆఫ్ నాలెడ్జ్ క్రియేట్స్ కన్‌ఫ్యూజన్ కూడా అంటారు. అంటే మనకు డే టు డే లైఫ్‌లో తెలవకుండానే మనం ఇలాంటి ఒక చిన్న చిన్న టాపిక్స్ ఈ యొక్క స్ట్రక్చర్‌ని మనం ఫాలో అవుతాం. సో, ఈ యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ ఆర్డర్‌లో మీరు హారర్స్ రాయొచ్చు, థ్రిల్లర్స్ రాయొచ్చు, కామెడీ కూడా రాయొచ్చు. ఇది ఇంకా మీకు ప్రాక్టీస్ అవ్వాలంటే ఎప్పుడైనా పిల్లలతోని గానీ ఎవరితోనైనా ఏదైనా జరిగిన విషయాన్ని ఈ ఆర్డర్‌లో చెప్పే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఎంత ఇంట్రెస్టింగ్‌గా వింటారో అని వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు. ఒకసారి ట్రై చేయండి. మనకు ఏంటంటే ఇది స్టోరీ టెల్లింగ్‌కి సైన్స్ ఉంది. సో, స్ట్రక్చర్స్ ఆర్ లైక్ ఇవేంటంటే టు గెట్ స్టార్టెడ్. ఇదే 120 మినిట్స్ మనం చెప్పాలంటే దీన్ని అంతసేపు అంత టెన్షన్ మనం బిల్డ్ చేయలేం. అంటే అంతసేపు టెన్షన్ హోల్డ్ చేయలేం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్. సో, మరి పెద్దది ఒక 120 ఫిలిమ్స్ 120 మినిట్స్ స్టోరీ చెప్పాలంటే ఎలా? సో, దీనికి ఎలాంటి స్ట్రక్చర్స్ వాడతారు? అసలు స్ట్రక్చర్స్ వాడాలా? వద్దా? అనేది మనం ఇంకా ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో, స్ట్రక్చరా? వితౌట్ స్ట్రక్చర్ అంటే ఇట్స్ రియల్లీ అప్ టు యూ. సో, ఇది నార్మల్‌గా మన లైఫ్‌లో జరిగే హైలైట్ పాయింట్స్ అండ్ ఇది మన స్టోరీ సర్కిల్. ఇది సింపుల్‌గా చెప్పాలంటే అన్ని స్ట్రక్చర్స్‌ని మిక్స్‌లో వేసి మిక్సీ పడితే స్టోరీ సర్కిల్ స్ట్రక్చర్ అనేది ఒకటొస్తది. ఇది చాలా సింపుల్ యెట్ సో పవర్‌ఫుల్. ఈ రకంగా మనకు ఆల్మోస్ట్ ఎనీ ఫిలిం సో ఈ స్ట్రక్చర్‌లోకి మనం బ్రేక్ డౌన్ చేసుకోవచ్చు. ఈ స్ట్రక్చర్ మనకు డైనామిక్ యాడ్ చేస్తది అన్నట్టు. అంటే స్టోరీకి ఒక డెప్త్ యాడ్ చేస్తది. సో, ఫ్లాట్‌గా లేకుండా బోరింగ్‌గా, ఫ్లాట్‌గా ఉండకుండా ఒక ఎంగేజింగ్‌గా ఉండేటట్టు హెల్ప్ చేస్తది అన్నట్టు. ఇన్ని స్ట్రక్చర్స్ ఉండడం వల్ల అరే ఏ స్ట్రక్చర్ వాడాలి ఏంటిది అనేది ఒక చాలా కన్‌ఫ్యూజన్ ఉంటది రైట్? సో, వాట్ యూ స్ట్రాంగ్లీ బిలీవ్ ఈస్ గ్రేట్‌నెస్ లైస్ ఇన్ సింప్లిసిటీ. సో, దిస్ ఈజ్ సో సింపుల్ అండ్ సో పవర్‌ఫుల్ అని చెప్పాను కదా! ఒక డ్రమాటిక్ నరేటివ్ స్క్రీన్ ప్లేకి ఇది చాలా 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 బాగా పనిచేస్తుంది. యాక్చువల్లీ ద రియల్ థింగ్ ఏంటంటే లెర్నింగ్ ద ఓన్లీ కోర్ థింగ్ అంటే మెయిన్ థింగ్ ఏంటిదో దాన్ని నేర్చుకొని మల్టిపుల్ టైమ్స్ దాన్ని ప్రాక్టీస్ చేయడం. సో, దీన్ని గనుక మీరు ఒకసారి మాస్టర్ అవుట్ చేస్తే చాలా చాలా ఈజీగా చాలా గ్రేట్ స్టోరీస్ రాస్తారు. మీరు కూడా చాలా షాక్ అవుతారు. ఐ ప్రామిస్ థాట్. సో, ఇప్పుడు మనం స్ట్రక్చర్ గురించి చూద్దాం. సో, స్ట్రక్చర్ గురించి చూసే ముందు ఒక స్మాల్ స్టోరీ. సో, అది ఇంటర్మీడియేట్ ఫైనల్ ఎగ్జామ్స్ అన్నట్టు. సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్. సో, జనరల్లీ అమ్మాయిలతో నేను కాలేజ్‌లో ఇంటర్‌లో అంత మాట్లాడలేకపోతుండే. చాలా స్ట్రిక్ట్ ఉంటుండే. బట్ ఎగ్జామ్ హాల్ వేరే సెంటర్స్ ఎక్కడో పడతాయి కదా! సో, నా వెనకాల మా కాలేజ్ అమ్మాయే పడ్డది. సో, ఆ టైంలోనే మాట్లాడే అవకాశం ఉంటది. సో, ఎగ్జామ్ అయిపోగానే ఆ అమ్మాయితోని ఎలా రాసావని అడిగేవాడిని. తను కూడా చెప్పేది ఎలా రాసావు. సో, అప్పుడే ఇంటర్మీడియేట్ తెలవంది ఏముంటది. సో, తను ఏం ఏం చెప్పిందంటే అంటే అప్పటిదాకా స్కూల్‌లో అంటే సారీ కాలేజ్‌లో 2 ఇయర్స్ ఉన్నా గానీ పెద్దగా మాట్లాడుకోలేదు. బట్ ఎప్పుడైతే ఈ ఫైనల్ ఎగ్జామ్స్ టైమ్‌లో మాత్రమే మాట్లాడే అవకాశం ఉంటుండే. తను మాట్లాడుతుండే. నాకు తెలిసి అది ఫైనల్ ఎగ్జాము. తనేమన్నదంటే ఎగ్జామ్‌కి ముందు "ప్రసాద్ నువ్వు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నువ్వు ఖచ్చితంగా వెయిట్ జేయాలే. నీతోని ఒకటి జెప్పాలి" అని అన్నది. అనేసరికి అప్పుడే అసలే ఇంటర్మీడియేట్ కొత్త వాట్స్ ఎలా ఏం జరుగుతుందో మీకు ఐడియా ఉండి ఉంటది. సో, ఎగ్జాము అస్సలు మామూలుగా రాయలేదు. ఎంత తొందరగా ఫినిష్ చేసేద్దామా అన్నట్టు అసలు ఏం చెప్తది అంటే నాకు చాలా టెన్షన్ ఉంది. అసలే నాకేంటంటే లేదు ఏదైనా ఫస్ట్ కెరియరే ఒకవేళ ప్రపోజ్ చేసినా గాని నాకు నో చెప్పాలంటే కూడా ఎలా ఉండే అంటే అరే! నో చెప్పి దాన్ని బాధ పెట్టాలనా అట్టనే యెస్ చెప్పలేను. ఎందుకంటే మన కెరియర్ గోల్స్ అవేవో ఉన్నాయి అప్పటి నుంచే. సో, అనిపించింది అరే! ఇలా అని నాకు ఆ టెన్షన్‌కి అసలు ఎగ్జామ్ ఎంత త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి వెంటనే ఎగ్జామ్ ఏం రాసానో గుర్తులేదు. కంప్లీట్ చేసి వెంటనే ఎళ్ళేసి అక్కడ ఒక చెట్టు ఉంటే చెట్టు దగ్గర వెయిట్ చేస్తున్నా. ఆ క ఎగ్జామ్ అయిపోయింది. అందరూ ఎళ్ళిపోయారిగ. కాలేజ్ అంతా ఎళ్ళిపోయారు. తను నా దగ్గరికొచ్చేసింది. అప్పటికి చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నా నేను. సో, నాకు చాలా టెన్షన్ అవుతుంది. నేను వెయిట్ చేసి తనొచ్చింది. "ప్రసాద్ ఎలా రాసావు ఎగ్జామ్" అంటే, "ఓకే. బాగా రాసాను. నువ్వు ఎలా" "బాగా రాసాను" అయిపోయింది. "నీకొకటి చెప్పాలి" అని అన్నది. నాకు అప్పటికే అయిపోయింది ఇగ. నో అని చెప్పేద్దాం అన్నట్టుంది. బట్ చాలా వెయిట్ చేస్తున్నా. పర్లేదు సాఫ్ట్‌గా ఎలా చెప్పాలి నో అని చాలా వెయిట్ చేస్తున్నా. సో, తను మెల్లగా తన బ్యాగ్ నుంచి తీస్తుంది. అరే! లవ్ లెటరా? అంటే ఆ టైం అంటే చాలా టైం అనుకున్నారు. జనరల్‌గా ఏదో లెటర్ తీస్తుంది. ఎన్వలప్‌లో అమ్మ! లవ్ లెటర్ రాసిందే ఏదైనా గ్రీటింగ్ కార్డ్ లాంటిది ఒకటి తీస్తుందన్నట్టు. సో, నాకు అప్పటికే స్టేక్స్ బీభత్సంగా పెరిగిపోయాయి. ఆన్సర్ రిప్లై ఏమి ఇవ్వనో అర్థం అవ్వట్లేదు.
సో, తను ఆ ఎన్వలప్ తీసి నాకిచ్చి, "ప్రసాద్ నెక్స్ట్ మంత్ నా మ్యారేజ్ ఉంది. నువ్వు ఖచ్చితంగా రావాలన్నది." తర్వాత సీను ఏమైంటో నీకు ఐడియా ఉండుంటది. సో, హమ్మ! అయ్యో! ఇంతేనా నేనింకేదో ఊహించుకున్నా గదా! అనుకున్నా. సో, తనకు ఎర్లీ‌గా మ్యారేజ్ అయిపోయింది. అది వేరే విషయం. సో, ఎందుకు ఈ స్టోరీ చెప్పానంటే జనరల్లీ ఇప్పుడు మీ స్టోరీలో మీరు గమనిస్తే నేను స్టార్టింగ్ అంటే మనం రెగ్యులర్‌గా మాట్లాడుకునేది కూడా అలానే మాట్లాడతాం. అంటే ఇదేదో మనం బిల్డ్ చేద్దామని నేను బిల్డ్ చేయలేదు. జరిగిన సీన్ ఎలా జరిగిందో అలానే చెప్పాను. అంటే ఫస్ట్ సెటప్ చూపిచ్చాను. అంటే నేనేంటిది, అమ్మాయి ఏంటిది ఇలా సెటప్ చూపిచ్చి తర్వాత మనకు తను నెక్స్ట్ డే వెయిట్ చేయమని చెప్పింది లాస్ట్ డే రోజు. సో, తను తర్వాత స్టేక్స్ పెరిగాయి. రైట్? ఏమవుతది, ఏమవుతదని. తర్వాత బూమ్! పంచ్ లైన్. సో, ఇదొక తెలవకుండా ఒక స్ట్రక్చర్‌లో ఉంది. అంటే మనకు డే టు డే లైఫ్‌లో తెలవకుండానే మనం ఇలాంటి ఒక చిన్న చిన్నయి ఒక టాపిక్స్ ఈ యొక్క స్ట్రక్చర్‌ని మనం ఫాలో అవుతాం. సో, అదే రకంగా మనం ఇంకొక కథ గూడా జూస్తే ఆహ్, ఇప్పుడు ఒక రాజు ఉంటాడు. రాజుకి ఏడుగురు కొడుకులుంటారు. ఆ ఏడుగురు కొడుకు వేటకెళ్తారు. వేటకెళ్తారా? ఎటెళ్తారు? వేటకెళ్ళి చేపలు తెస్తారు. వేటకెళ్ళి చేపలు తెచ్చుడేంది మరి? క్రేజీ. సో, అదే రాజు, చేప స్టోరీ ఉంటది కదా! ఏడుగురు కొడుకులు వేటకెళ్తారు. చేప ఒకటి ఎండలేదు ఎందుకు ఎండలేదంటే సో అండ్ సో చెప్తది. అది ఇంకొక దగ్గరికెళ్తే ఇంకొకటి, ఇంకోటి లాస్ట్‌కు బూమ్! ఏదో పంచ్ లైన్ ఉంటది. అంటే ఇదొక ఆర్డర్, ఇదొక స్ట్రక్చర్ ఉంటది. ఒక హిడెన్ స్ట్రక్చర్ ఉంటది తెలవకుండానే. సో, ఇంకొక ఇన్సిడెంట్ వచ్చేసి ఒకసారి నేను ఫ్రెండ్‌తోని కార్‌లో ఉన్నాను. ఒక దగ్గర సిగ్నల్ పడింది. కార్ ఆపాము. సో, నా పక్కన వచ్చేసి ఒక అమ్మాయి ఉంది. లైక్ మార్వాడి అమ్మాయి ఉంది. శారీతో కవర్ అయిపోయి ఉంది. జనరల్‌గా ఆహ్, చూసాను. చూసేసి మామూలుగా మూవ్ ఆన్ అయిపోయాను. అయిపోయాక అమ్మాయి మమ్మల్ని ఫాలో అవుతున్నట్టు అనిపించింది. మేము ఎక్కడికెళ్ళినా అటే అంటే ఆఫ్‌కోర్స్ ఒకటే హైవే కాబట్టి, ఒకటే రోడ్ కాబట్టి తను మా వైపే ఫాలో అవుతున్నట్టు అనిపించింది. నేను మెల్లగా మిర్రర్‌లో చూస్తున్నాను. అమ్మాయి హాయ్ చెప్తుంది. చెప్పగానే నేను ఒక క్షణం అరే! మరీ ఫస్ట్ టైమ్ చూసి పడిపోయేంత ఫేస్ కాదే అని అనుకుంటున్నాను. బట్ మనని కాదు కావచ్చు వేరే వాళ్ళనుకున్నా. కొద్ది దూరం వెళ్ళాక తను మళ్ళీ తన బైక్‌తోనొస్తుంది. తను మళ్ళీ చేతూపుతుంది. మిర్రర్‌లో చూస్తున్నా నేను. అరే! ఏంటి నేను తెలుసా? అంటే అప్పటికి ఇంకా యూట్యూబ్ స్టార్ట్ కాలే కాబట్టి మేము ఇంటర్నెట్‌లో చూసి ఉండే అవకాశం లేదు. మరి తనెవరు? ఎవరైనా తెలిసిన ఫ్రెండా? అంటే ఫ్రెండ్‌లు ఎవరు లేరు. సో, ఇగ్నోర్ చేశాను. ట్రై చేస్తున్నా చూడ్డానికి. బట్ ఇంకో దూరం ఎళ్ళాక ఇంకో సిగ్నల్ పడింది. అప్పుడు తను పక్కకొచ్చి "జీ డోర్ మంచిగేసుకోండి" అని చెప్పింది. సో, అది అంటే జనరల్లీ సేయింగ్ ఇంతకుముందు దానికి దీనికి కావచ్చు. ద వీటన్ని స్టోరీస్‌లోను ఒక బిహైండ్ ఒక స్ట్రక్చర్ ఉంది. సో, ఏంటి అనంటే ఒక షార్ట్ స్టోరీస్ మీరెప్పుడైనా ఈవెన్ షార్ట్ స్టోరీ రాయాలనుకున్నప్పుడు కూడా ఒక చిన్న సింపుల్ స్ట్రక్చర్ ఫాలో కావచ్చు. ఈ స్ట్రక్చర్ వచ్చేసి స్టార్టింగ్ మనకు సెటప్. మనం ఓన్లీ సెటప్ జేస్తాం. ఇందాక నేను ఇంటర్మీడియేట్ విషయంలో ఎట్లా సెటప్ జేశానో, సో, అలా మనం ఓన్లీ సెటప్ జేస్తాం. తర్వాత ఇన్సైడింగ్ ఇన్సిడెంట్. ఆ ఓన్‌లో ఏదో చిన్న ఏదో జరుగుద్ది. ఓకే. అది జరిగాక మనకప్పుడు మెల్లగా స్టేక్స్ రైజ్ అయితాయి. రైజ్ 1 కొద్దిగా టెన్షన్ రైజ్ అయితది. అక్కడ ఏదో ఇన్సిడెంట్ జరుగుతది. తర్వాత రైజ్ 2 మళ్ళీ ఇంకా టెన్షన్ రైజ్ అయితది. రైజ్ 3 ఇక్కడేమైతే అరె! నెక్స్ట్ ఏమవుతది? ఏమవుతది? ఏమవుతదని మన ఆడియన్స్ గాని, వినే లిజనర్స్ గూడా చాలా చాలా ఇంట్రెస్ట్‌గా వింటా ఉంటారన్నట్టు. ఇక్కడ మనం బూమ్! పంచ్ లైన్ ఇచ్చేస్తాం. సో, సెటప్, ఇన్సైడింగ్ ఇన్సిడెంట్, రైజ్ 1, రైజ్ 2, రైజ్ 3, పంచ్ లైన్. సో, ఈ యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఈ ఆర్డర్‌లో మీరు హారర్స్ రాయొచ్చు, థ్రిల్లర్స్ రాయొచ్చు, కామెడీ కూడా రాయొచ్చు. మీరు జనరల్ 'జబర్దస్త్' చూస్తూ ఉంటారు గదా! ఒకసారి దీనిలో డీకోడ్ చేయండి. ఇది ఇంకా మీకు ప్రాక్టీస్ అవ్వాలంటే ఎప్పుడైనా పిల్లలతోని గాని, ఎవరితోనైనా ఏదైనా విషయం జరిగిన విషయాన్ని ఈ ఆర్డర్‌లో చెప్పే ప్రయత్నం జేయండి. వాళ్ళు ఎంత ఇంట్రెస్టింగ్‌గా వింటారో అని వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు. ఒకసారి ట్రై జేయండి. ఇదేంటంటే మనకు ఇలా షార్ట్ స్టోరీస్ లైక్ 2-3 మినిట్స్ కథలు కావచ్చు, ఇలాంటివి మనము చెప్పొచ్చు. కానీ ఇదే 120 మినిట్స్ మనం చెప్పాలంటే దీన్ని అంతసేపు అంత టెన్షన్ మనం బిల్డ్ చేయలేం. అంటే అంతసేపు టెన్షన్ హోల్డ్ చేయలేం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్‌ని. ఎందుకంటే ఒక టైమ్‌లో మనకు చిరాకేచ్చేస్తది. ఇంకెంతసేపు సాగదీస్తున్నావురా అన్నట్టు అంటారు. సో, 2-3 మినిట్స్ అంటే చిన్న దాంట్లో చెప్పడానికి ఇది ఓకే. సో, మరి పెద్దది ఒక 120 ఫిల్మ్స్ 120 మినిట్స్ స్టోరీ చెప్పాలంటే ఎలా? సో, దీనికి ఎలాంటి స్ట్రక్చర్స్ వాడతారు? అసలు స్ట్రక్చర్స్ వాడాలా? వద్దా? అనేది మనం ఇంకా ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. మైండ్‌లో చాలా ఐడియాస్ ఉంటుండే. కానీ రాద్దామని కూర్చున్నప్పుడు మాత్రం ఏం రాయలేకపోయేవాడిని. సో, ఒకవైపు ఎన్నో బుక్స్ చదివినప్పటికీ కాన్ఫ్లిక్ట్ అని, థీమ్స్ అని, స్ట్రక్చర్స్ అని ఇలా కొత్త కొత్త పదాలు వింటూ యూనో చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయేవాడిని. అండ్ ఒకానొక టైంలో నాకే సెల్ఫ్ డౌట్ వస్తుండే. అరే! నేను అసలు నిజంగా స్క్రీన్ రైటింగ్ నాకొచ్చా? రాయగలుగుతానా? లేదా? అని చెప్పేసి
సెల్ఫ్ డౌట్‌తోని చాలా రోజులు రాయకుండా ఉండకపోయేవాడిని. సో, నాలాగా సఫర్ అవుతున్న వాళ్ళ కోసమే 'ద అల్టిమేట్ స్క్రీన్ రైటింగ్ గైడ్' అనే కోర్స్‌ని లాంచ్ చేశాను. సో, ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు వాళ్ళకొచ్చిన ఒక ఐడియాని ఒక స్ట్రాంగ్, మీనింగ్‌ఫుల్ స్క్రీన్ ప్లేగా రాయగలుగుతారు. అండ్ దిస్ ఈస్ మై ప్రామిస్. అండ్ ఈ కోర్స్‌లో బేసిక్స్, ఫండమెంటల్స్, ప్రొఫెషనల్ స్క్రిప్ట్స్ బ్రేక్ డౌన్స్, అలాగే రైటింగ్ ఎక్సర్సైజ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ రైటర్స్ మైండ్ సెట్. అండ్ దెన్ మంత్లీ జూమ్ క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ బై ద బై ఇట్స్ 100% రిస్క్ ఫ్రీ గ్యారంటీ. ఈ కోర్స్ కనుక మీకు వాల్యూ యాడ్ చేయలేకపోతే మీరు కట్టిన డబ్బులు 100% మీకు రిఫండ్ చేయబడుతుంది. అండ్ కోర్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్లో ఉన్నాయి. అండ్ ఎవరైతే డిస్కౌంట్ కావాలనుకున్న వాళ్ళు కూపన్ వాడండి. అండ్ ఈ ఆఫర్స్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఎవరైతే సీరియస్ స్క్రీన్ రైటర్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. సో, స్ట్రక్చర్ వాడి బ్లాక్ బాస్టర్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. సక్సెస్ వాడకుండా కొట్టిన వాళ్ళు ఉన్నారు. సక్సెస్ వాడి ఫెయిల్ అయినవి ఉన్నాయి. సక్సెస్ వాడి హిట్ అయినవి ఉన్నాయి. మనకు ఏంటంటే ఇది స్టోరీ టెల్లింగ్‌కి సైన్స్ ఉంది. లెట్స్ సే మీరు ఒకవేళ మీకు కెమెరా గురించి కొద్దిగా ఐడియా ఉండి ఉంటే ఇప్పుడు రూల్ ఆఫ్ థర్డ్ అని అంటారు. అంటే మనకు ఫోన్‌లో కూడా ఉంటాయి కదా! లైన్స్ వస్తాయి ఒక 3 లైన్స్. జనరల్ ఏందంటే ఏవైతే ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ అంటే ఏవైతే హారిజాంటల్, వర్టికల్ లైన్స్ ప్లస్ లాగా ఉంటుందో ఆ పాయింట్‌లో ఏంటంటే మన మెయిన్ సబ్జెక్ట్ అక్కడ పెట్టడం ద్వారా మన ఐ అనేది ఈజీగా డ్రా అయితదట ఆ పాయింట్‌కి. అంటే మన విజువల్ అంటే రైట్ సైడ్ గాని, లెఫ్ట్ సైడ్ గాని పెట్టడం ద్వారా ఆ పాయింట్ దగ్గర మన ఏదైతే సబ్జెక్ట్‌ని మనం ప్లేస్ చేయడం ద్వారా మన హ్యూమన్ ఐ అనేది ఈజీగా అక్కడికి డ్రా అవుతదన్నట్టు. సో, ఇదొక సైన్స్ రైట్? అంటే ఆర్ట్‌లోనే మళ్ళీ సైన్స్ ఉంది ఫోటోగ్రఫీలో. సో, అదే రకంగా లీడింగ్ లైన్స్ అని అంటారు. సో, మనకి ఇక్కడ యూజువల్లీ రైల్వే ట్రాక్స్ పైన దగ్గరలో మీరు దిగే పిక్స్ చాలా బాగొస్తాయి. ఎందుకంటే తెలవకుండానే ఈ ట్రాక్స్ అనేటివి మీ వైపు అక్కడ సబ్జెక్ట్ వైపు లీడ్ చేస్తాయన్నట్టు. మన కన్నుని ఎగ్జాక్ట్‌లీ అక్కడికి లీడ్ చేస్తాయి. సో, అదే రకంగా కాంట్రాస్ట్ గాని, ఒక వైట్ కలర్ పేపర్ దగ్గర బ్లాక్ డాట్ ఏస్తే ఎట్లయితే మన ఐ ఇమ్మీడియేట్‌గా డాట్ దగ్గరికెళ్తదో, సో, ఆ రకంగా కాంట్రాస్ట్ కూడా అట్లా వర్క్ అవుతది. అంటే మనకు ఎలా అయితే మనకి ఇవన్నీ ఉన్నాయో అంటే ఒక ఆర్ట్‌లో ఎలా అయితే సైన్స్ హెల్ప్ అవుతుందో, ఇంకా మన చెప్పాలనుకున్న విషయాన్ని ఈజీగా చెప్పేటట్టు మనకి సైన్స్ హెల్ప్ చేస్తుంది. సో, అదే రకంగా మనకు స్క్రీన్ రైటింగ్‌కి కూడా మనకు స్ట్రక్చర్స్ వాడతారు. సో, స్ట్రక్చర్స్ ఆర్ లైక్ ఇవేంటంటే టు గెట్ స్టార్టెడ్. ఇప్పుడు కొత్త వాళ్ళకి ఎక్కడ మొదలుపెట్టాలి ఏంటో తెలవదు. సో, అలాంటి వాళ్ళకేంటంటే ఈ స్ట్రక్చర్ చాలా హెల్ప్ అవుతది. సో, ఒక్కసారి మూవ్ ఆన్ అయిపోయాక యూ కెన్ బ్రేక్ ఇట్ ఆర్ అవి ఎలా బ్రేక్ చేయాలో కూడా నేను చెప్తాను. సో, ఎలా అయితే మనకు మన స్కూల్‌లో ఉన్నప్పుడు ఎలా అయితే టీచర్ మనకు ఏని అట్లా తన తను రాసిన హ్యాండ్ రైటింగ్‌ని మనం దిద్దుతాం రైట్? ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలవదు. ఐ డోంట్ నో. బట్ హ్యాండ్ రైటింగ్ రాస్తున్నప్పుడు తను టీచర్ రాసిన ఏని, బిని దిద్దేవాళ్ళం. అంటే క్లాస్‌లో ఒక 40 మెంబర్స్ ఉంటే తన హ్యాండ్ రైటింగ్‌నే మనం అందరం దిద్దుతాం. బట్ ఆఫ్టర్ మనం 10థ్ ఒక ఫిఫ్త్ గాని అలా వచ్చాక టీచర్ హ్యాండ్ రైటింగ్ ఉండదు మనకు. 40 మెంబర్స్‌కి 40 డిఫరెంట్ హ్యాండ్ రైటింగ్స్ ఉంటాయి. సో, మనందరం తెలవకుండానే ఒకటే హ్యాండ్ రైటింగ్ మనందరము రాసినప్పటికీ మనకు ఆ హ్యాండ్ రైటింగ్ రాదు. ఎందుకంటే తెలవకుండా మన క్యారెక్టర్ గాని, మనది ఇన్వాల్వ్ అయిపోయి మన ఓన్ హ్యాండ్ రైటింగ్ అనేది ఉంటది. సో, స్ట్రక్చర్స్ కూడా అలానే అనుకోండి. సో, స్ట్రక్చరా వితౌట్ స్ట్రక్చర్ అంటే ఇట్స్ రియల్లీ అప్ టు యూ. సో, ఒకవేళ కొత్త వాళ్ళు అయితే స్ట్రక్చర్‌తోని స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసాక కొద్దిగా హ్యాండీ అవుతారు. లైక్ కొద్దిగా ఫ్రీ అవుతది మైండ్. సీన్స్ ఎలా రాయాలి? ఎలా అంటే డ్రామా ఎలా వర్కౌట్ అవుతుంది? అనేది కొద్దిగా మనకు ఫ్రీ అవుతది. అయ్యాక అప్పుడు యూ కెన్ బ్రేక్ ఇట్. అంటే ఏ టైంలో బ్రేక్ జేయాలి అనేది గూడా మీకు ఒక ఐడియా వస్తది. సో, మనం ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఎన్నో ఫిల్మ్స్, ఎన్నో కథలు వింటూ ఉన్నాం. వీటన్నిట్లల్లో తెలవకుండా ఒక స్ట్రక్చర్ ఉంటదన్నట్టు. ఒక ఆర్డర్ అనేది ఉంటది. ఈ స్ట్రక్చర్ మనకి డైనామిక్ యాడ్ చేస్తదన్నట్టు. అంటే స్టోరీకి ఒక డెప్త్ యాడ్ చేస్తది. సో, ఫ్లాట్‌గా లేకుండా ఫ్లాట్‌గా ఉండకుండా ఒక ఎంగేజింగ్‌గా ఉండేటట్టు హెల్ప్ చేస్తదన్నట్టు. సో, నాకు ఈ స్ట్రక్చర్ అద్దు, ఏదద్దు నేను ఇలానే కథ రాస్తా అని మీరు అనుకున్నా గాని, బికాజ్ మనం ప్రీవియస్‌గా చూసిన ఫిల్మ్స్ అన్నీ గూడా ఒక తెలవని ఒక హిడెన్ స్ట్రక్చర్ ఉండడం వల్ల, ఇప్పుడు మీరు సొంతగా రాద్దాం అనుకున్నా గాని తెలవకుండానే ఒక స్ట్రక్చర్‌కి రాసేస్తారు. ఎందుకంటే మనం చూసి పెరిగిన ఆ ఫిల్మ్సే కాబట్టి, మనకు తెలవకుండానే ఆ స్ట్రక్చర్‌లో రాసేస్తాం. సో, అది 100% రాస్తామంటే లేదు. ఓ 50% స్ట్రక్చర్‌లో రాస్తాం. ఇంకా 50% ఇంకేదో రాస్తాం. సో, అది తెలిసి నీకు దాని గురించి క్లియర్‌గా తెలిస్తే ఏమవుతదంటే ఎక్కడ బ్రేక్ జేయాలి, ఎక్కడ బ్రేక్ చేయొద్దనే విషయం ఐడియా వస్తది. సో, అదే నేనేమంటానంటే ఫస్ట్ లెర్న్ ఇట్. దెన్ బ్రేక్ ఇట్ ఇంటెలిజెంట్‌లీ. అంటే తెలివిగా బ్రేక్ చేస్తే బావుంటది. సో, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూస్తే సాంగ్ చూస్తాం. ఒక సాంగ్ రాయాలంటే ఏంటి? ఒక రైటర్‌కి పైన పల్లవి, 2 చరణాలు. ఇది నార్మల్ ఒక సాంగ్ రాయాలంటే 2 గాని, 3 గాని. సో, పల్లవి, మళ్ళీ చరణం, మళ్ళీ పల్లవి, మళ్ళీ చరణం. సో, ఈ రకంగా ఒక ఆర్డర్ ఉంటది కాబట్టి వాడికి సాంగ్ రాయాలంటే ఇమ్మీడియేట్‌గా రాసేస్తాడు. అంటే మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్‌కి ఇదొక స్ట్రక్చర్. ఇది కాకుండా ఇంకా వేరే రకం గూడా ఉంటాయి. ఇదే రకం ఉన్నంత మాత్రాన పాటలన్నీ సేమ్ ఉంటాయా? లేదు. బికాస్ ఆఫ్ థెర్ మ్యూజిక్, బికాస్ ఆఫ్ ద లాంగ్వేజ్. సో, పాటలన్నీ చాలా యూనిక్‌గా ఉంటాయి. బట్ వీటి యొక్క ఆర్డర్ వచ్చేసి ఒకటే. సో, ఇంకా చాలా మనం ఇది చూసుంటాం. ఎగ్జాంపుల్ టీ షర్ట్. టీ షర్ట్ స్ట్రక్చర్ ఏంటిది?
యూనో లైక్ పైన నెక్ ఓపెనింగ్ ఉండడం, తర్వాత హ్యాండ్స్ ఓపెనింగ్ ఉండడం, పొడుగు ఉండడం, కింద ఓపెనింగ్. సో, ఇదే కదా నార్మల్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ఒకటైనంత మాత్రాన అన్నీ సేమ్ ఉండాల్సిన రూల్ ఏం లేదు కదా! వీటిలో ఫ్యాబ్రిక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. కలర్స్ వేరే ఉంటాయి. దాని మీద డిజైన్స్ వేరే ఉంటాయి. అంటే నెంబర్ ఆఫ్ దీని నుంచి క్రియేట్ చేయొచ్చు. కానీ ఇదంతా బాయిల్స్ డౌన్ టు వన్ స్ట్రక్చర్ రైట్? ఇవన్నీ పక్కన పెడితే ఇంక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన స్కెలిటన్. అందరికి ఒకటే స్కెలిటన్ ఉంది. కానీ మనందరి ఫేసెస్ అందరం ఒకేలా లేము కదా! సో, ఈ రకంగా అంటే ఒకటే స్ట్రక్చర్ ఫాలో అవ్వడం వల్ల కథలనేవి సేమ్ ఉంటాయి అని అనుకోవద్దు. సో, మనం రాసే కథలన్నిట్లలో కూడా కామన్ తెలవకుండా ఒక హిడెన్ స్ట్రక్చర్ అనేది ఉంటది. సో, మనం ర్యాండమ్‌గా చూసే సోషల్ మీడియాలో క్లిప్స్ కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సో, అది ఎలా అంటే మీది ఒకవేళ మీరు సోషల్ మీడియా ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ అలా ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది కూడా. ఫస్ట్ వచ్చేసి హుక్. హుక్ అంటే ఏంది మనం వాళ్ళకి ఒక విషయం చెప్పేసి మనం హుక్ చేస్తాం. మన అటెన్షన్‌ని ఆపుతాం. అంటే మనం స్క్రోల్ చేస్తుంటాం కదా! ఆ హుక్ వినగానే ఆగుతాం. అయిన తర్వాత ఏం చేస్తాం నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ద స్టోరీ ఆర్ కాంటెక్స్ట్. సో, ఇక్కడ ఓవరాల్‌గా ఏదైతే చెప్పాలనుకున్నామో ఫస్ట్ హుక్ చేస్తాం కదా! తర్వాత ఒక కథ చెప్పినాం. ఒక స్టోరీ. తర్వాత 3 టిప్స్. 3 టిప్స్ కావచ్చు, 3 సీక్రెట్ కావచ్చు, ఏదో అలా చెప్తాం. తర్వాత కాల్ టు యాక్షన్ అంటాం. ఇది ఒక 4 పాయింట్ స్ట్రక్చర్ లాగా ఉంటుందన్నట్టు. ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే లెట్స్ సే ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ నేను మీకు అమ్మాలనుకుంటున్నా. సో, అది ఎలా చెప్తాను అనంటే, సో, ఈ బాటిల్ వచ్చేసి అన్ని బాటిల్ లాగా కాదు. ఇది చాలా చాలా స్పెషల్. ఇదేంటి హుక్. మనం హుక్ చేసాం. సో, ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసి స్టోరీ. సో, ఈ బాటిల్ నాకు మా బ్రదర్ గిఫ్ట్ ఇచ్చాడు. కానీ నేను పెద్దగా వాడలేదు. తను చాలా సార్లు నాకు కాల్ చేసి వాటర్ బాటిల్ వాడుతున్నావా? వాడుతున్నావా? తను అడిగాడు. కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఇది అన్నీ నార్మల్ వాటర్ బాటిలే కదా! దీంట్లో ఏముంది స్పెషల్ అని అనుకున్నాను. కానీ దీని గురించి తెలిసాక చాలా షాక్ అయ్యాను. సో, ఇది పర్సనల్ స్టోరీ. సో, ఇది చెప్పడం వల్ల ఏమవుతదంటే చాలా రిలేటబిలిటీ పెరుగుతదన్నట్టు. సో, థర్డ్ పాయింట్ వచ్చేసి 3 టిప్స్ లేదా సీక్రెట్. సో, ఇప్పుడు వాటర్ బాటిల్ గురించొస్తే, సో, ఈ వాటర్ బాటిల్‌లో ఒక 3 స్పెషల్ థింగ్స్ ఉన్నాయి. ఒకటొచ్చేసి నార్మల్‌గా మనం కూల్ వాటర్ పోసినా, హాట్ వాటర్ పోసినా అదే టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది. ఇది అన్నిట్లో ఉంటుంది. సో, సెకండ్ వన్ వచ్చేసి మనము యూ నో దీంట్లో కాఫీ‌లా ఈ వాటర్ బాటిల్‌ని కప్‌లాగా వాడుకోవచ్చు. అలాగే దీన్ని ఎన్లార్జ్ చేస్తే వాటర్ బాటిల్ అవుతది అని ఒకటి. సో, మూడోదొచ్చేసి నాకిది చాలా ఫేవరెట్. ఇదొచ్చేసి మనం ఎంత చెత్త వాటర్ పోసినా అది ఫిల్టర్ చేస్తదన్నట్టు. ఫిల్టర్ చేసి నీట్‌గా ఇస్తదట. ఫిల్టర్ చేసి క్లీన్ వాటర్ ఇస్తుంది. ఇది నా ఫేవరెట్. అని ఇలా మనకు 3 టిప్స్ చెప్తారు. చెప్పేసి ఫోర్త్ వన్ ఏంటిది కాల్ టు యాక్షన్. సో, మీకు కూడా ఒకవేళ ఈ బాటిల్ కావాలనుకుంటే కింద బాటిల్‌ని కామెంట్ చేయండి. సో దట్ మీకు లింక్ వస్తదని అలా సేల్ చేస్తారు. సో, అప్పుడు అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే కొనాలనే ప్రాబబిలిటీ పెరుగుతుంది. అంటే బై చేయాలనే ఒక ఆశ అనేది ఎక్కువ అవుతదట. అరే ఏంటి తెలుసుకుందాం అని ఒక క్యూరియాసిటీ పెరిగి తన పేజ్‌కెళ్ళేసి సెర్చ్ చేయడం, చూడడం అదంతా చేస్తారట. ఇదంతా సైన్స్. సో, ఈ రకంగా మీరు ఇన్‌స్టాల్ చేసే ప్రతి వీడియోలో కూడా ఇలా ఈ ఒక అంటే బ్యాక్ ఎండ్‌లో ఈ ఒక 4 పాయింట్ స్ట్రక్చర్ అనేది ఉంటది. సో, ఒకవేళ మీరు ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ ఉంటే ఈ మెథడ్ ఒకసారి ఫాలో అవ్వండి. మీకు చాలా ఈజీ అవుతది. సో, ఫ్యూచర్ బిలాంగ్స్ టు స్టోరీ టెల్లర్స్. ఇది నేను చాలా చాలా స్ట్రాంగ్‌గా నమ్ముతాను. నో మ్యాటర్ ఎన్ని ఏఐస్ ఏవన్నీ వచ్చినా ఏవి వచ్చినప్పటికీ యూ నో వాటి హెల్ప్ మనం తీసుకొని ఇంకా బెటర్ స్టోరీస్ చెప్తా ఉంటాం. సో, ఎంత స్టోరీ టెల్లింగ్‌ని మనం ఈ క్రాఫ్ట్‌ని ఎంత బాగా నేర్చుకుంటే అంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది. సో, ఇది మనకు స్ట్రక్చర్ అనేది మన డైలీ లైఫ్‌లో మనకు కాన్షియస్‌గా తెలవకుండానే దీన్ని మనం ఫాలో అవుతూ ఉన్నాం. సో, ఇప్పుడు మనం స్క్రీన్ రైటింగ్‌లో ఉన్న స్ట్రక్చర్స్ గురించి ఒకసారి విందాం. అంటే ఎన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి ఏంటి ఒకసారి చూద్దాం. సో, స్క్రీన్ రైటింగ్‌లో చాలా చాలా స్ట్రక్చర్స్ ఉన్నాయి. సో, అందులో ఫేమస్‌గా మనకు తెలిసింది 3 యాక్ట్ స్ట్రక్చర్. అంటే అది యాక్ట్స్ అనుకోవచ్చు, పార్ట్స్ వాటెవర్. 3 యాక్ట్ అంటే మనకు సిద్ ఫీల్డ్ తన బుక్ ఉంటుంది. ద ఫౌండేషన్ ఆఫ్ స్క్రీన్ రైటింగ్ అని. సో, దాంట్లో 3 యాక్ట్ స్ట్రక్చర్ గురించి చెప్తాను. అంటే లెట్స్ సే ఒక 120 మినిట్స్ ఒక స్క్రీన్ ప్లేని ఇలా 3 యాక్ట్స్‌గా అంటే 3 పార్ట్స్‌గా డివైడ్ చేశారు. యాక్ట్ 1 25% ఉంటుంది. యాక్ట్ 2 వచ్చేసి 50% ఆఫ్ ద ఫిల్మ్ ఉంటుంది. తర్వాత యాక్ట్ 3 వచ్చేసి ఇంకా 25% ఉంటుంది. సో, ఈ రకంగా దీన్ని 3 యాక్ట్ స్ట్రక్చర్ అని అంటారు. సో, సేమ్ అలానే 4 యాక్ట్ స్ట్రక్చర్ అని ఉంటుంది. అంటే ఈ ఒక 120 మినిట్స్‌ని మనం 4 యాక్ట్స్ లాగా బ్రేక్ చేయొచ్చు. సేమ్ అలాగే 5 యాక్ట్ స్ట్రక్చర్ అని కూడా ఉంది. సో, దీన్ని 5 పార్ట్స్‌గా బ్రేక్ చేస్తారన్నట్టు. నెక్స్ట్ వన్ వచ్చేసి యాక్ట్స్ అండ్ సీక్వెన్స్ అని ఒకటుంది. ఇంకోటి యాండీ గర్నట్ ద జీ అని ఒకటుంది. ఇంకోటి మనందరికి ఫేమస్‌గా తెలుసు 'లేక్ స్నైడర్ సేవ్ ద క్యాట్.' సో, ఇదొక 15 బీట్ స్ట్రక్చర్ అలా ఉంటుంది. సో, బీట్ షీట్ అని అలా ఉంటుంది. నెక్స్ట్ క్రిస్ వ్లాగర్‌ది 'ద రైటర్స్ జర్నీ' అని ఒకటుంటుంది. తర్వాత డాన్ ఆర్మర్ స్టోరీ సర్కిల్ అని ఉంటుంది. తర్వాత డీఎంఏ 135 స్టోరీ స్ట్రక్చర్ అని ఒకటుంటుంది. నెక్స్ట్ మైకెల్ హాగ్‌ది 6 స్టేజ్ స్ట్రక్చర్ అని ఒకటుంటుంది. సో, ఇలా చూసుకుంటూ పోతే చాలా స్ట్రక్చర్స్ ఉంటాయి. సో, ఒక విషయం చెప్పాలి ఏంటంటే, టూ మచ్ ఆఫ్ నాలెడ్జ్ టేక్స్ అస్ నోవేర్ అని అంటారు.
అంటే ఇంకోటి టూ మచ్ ఆఫ్ నాలెడ్జ్ క్రియేట్స్ కన్‌ఫ్యూజన్ గూడా అంటారు. సో, ఇన్ని స్ట్రక్చర్స్ ఉండడం వల్ల అరే! ఏ స్ట్రక్చర్ వాడాలి? ఏంటిది? అనేది ఒక చాలా కన్‌ఫ్యూజన్ ఉంటది. రైట్? సో, వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఈస్ గ్రేట్‌నెస్ లైస్ ఇన్ సింప్లిసిటీ. మనకు 'ఎవడే సుబ్రహ్మణ్యంలో' ఇదే ఫిలాసఫీ ఉంటుంది. సో, గ్రేట్‌నెస్ లైస్ ఇస్ గ్రేట్‌నెస్ అనేది చాలా సింపుల్‌గా ఉంటుంది. సో, లైఫ్ ఈస్ సో సింపుల్. వి వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్ లైక్ వి ఆర్ వెరీ గుడ్ ఎట్ మేకింగ్ కాంప్లికేటెడ్ సో, మనం దాన్ని ఎక్కువ కాంప్లికేట్ చేస్తుంటాం. లైఫ్ ఈస్ సో బేసిక్ అండ్ సో సింపుల్. ఓకే. ఇప్పుడు మనం మన లైఫ్ సైకిల్ ఒకసారి గమనిద్దాం. సో, ఇలా మనము దీన్ని ఒక సర్కిల్ అని అనుకుంటే, ఇక్కడ మన లైఫ్ స్టార్ట్ అయితది యాస్ ఎ బేబీ. తర్వాత లైక్ బాయ్‌గా అయితాము. తర్వాత అడల్ట్ అయితాం. పెద్దవాళ్ళు అయిపోతాం. గ్రోన్ అప్. తర్వాత కాలేజ్‌కెళ్తాం. సో, ఆబ్వియస్‌లీ మన కాలేజ్‌లో ఎవరో ఒకరు పరిచయం అవ్వడం జరుగుతది. లెట్స్ సే ఇఫ్ యూ ఆర్ ఫీమేల్ లైక్ మీరిక్కడ నేను ఇమేజెస్ మేల్ చూపిస్తున్నా. యూ కెన్ ఇమేజ్ యువర్‌సెల్ఫ్. సో, ఇక్కడ పరిచయం అవుతారు. ఫ్రెండ్స్ అవుతారు. యూ విల్ మేక్ లైక్ గర్ల్ ఫ్రెండ్స్ ఆల్సో. సో, అక్కడ మీకు ఒక పాయింట్‌లో ఒకానొక టైంలో మీకు స్టడీసా? లవ్వా? అని ఒక డైలమాలో ఉంటది ఒక పాయింట్‌లో. సో, ఆబ్వియస్‌లీ యూ నో లవ్‌ని చూజ్ చేసుకుంటారు. అంటే ఇది జనరల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింగ్ నేను చెప్తున్నాను. సో, లవ్‌ని చూజ్ చేసుకుంటారు. సో, ఇక్కడ ఫిఫ్త్ పైన చాలా హ్యాపీగా ఉంటారు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళ మధ్య గొడవలు రావడం అలా జరుగుతా ఉంటుంది. తర్వాత ఒక బ్రేకప్ అయిపోయాక లైక్ కెరియరా మళ్ళీ ఇంకా లవ్వా అనేది ఒక డైలమాలో ఉంటాము. సో, తర్వాత ఆ డైలమాలో లైక్ పెళ్లయిపోతుంది. సో, పెళ్లయిపోయాక తర్వాత మళ్ళీ హ్యాపీగా తన కెరియర్‌లో తను కొనసాగుతూ ఉంటాడు. సో, తర్వాత మనం చనిపోతాం. సో, ఇది ఒక కంప్లీట్ అంటే నార్మల్‌గా మనం పుట్టడం, పెరగడం, ఎక్కడనో ప్రేమించడం, తర్వాత అంతా ఓకే అనుకున్న టైంలో బ్రేకప్ అయిపోవడం, తర్వాత మళ్ళీ ఇంకొక అమ్మాయితోని మ్యారేజ్ అయిపోవడము, తర్వాత మంచిగా జాబ్ రావడము, పిల్లలు కనడము, తర్వాత చనిపోవడం. సో, ఇది నార్మల్‌గా మన లైఫ్‌లో జరిగే హైలైట్ పాయింట్స్ అండ్ ఇది మన స్టోరీ సర్కిల్. సో, ఇప్పుడు చూస్తే ఈ పైన మొత్తం గూడా చాలా ఆర్డర్‌గా అంటే ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఇక్కడ పుట్టడం, బాయ్‌గా తర్వాత అడల్ట్ ఏజ్‌లో కాలేజ్‌కెళ్ళడం ఇదంతా పైన బానే ఉంది. మళ్ళీ పెళ్లయిపోయిన తర్వాత మంచిగుండడం, తర్వాత మంచి జాబ్ తెచ్చుకొని చాలా మంచి సంపాదిస్తూ తర్వాత చనిపోవడం. ఇదంతా గూడా పైన అంతా ఆర్డర్‌గా చాలా పద్ధతిగా ఉంది. సో, అదే కింద గమనిస్తే ఇది మొత్తం కేయోసీగా ఉంది. సో, ఈ కింద వచ్చేసి ఇక్కడ లవ్వా లేదంటే స్టడీసా అని మధ్యలో డైలమా, తర్వాత మంచి కలిసి ఉన్నట్టే బానే ఉంటది. తర్వాత మళ్ళీ బ్రేకప్ అయిపోవడం, ఆ బ్రేకప్ బాధ. సో, ఇదంతా గూడా చాలా గందరగోళంగా ఉంటది కింద. సో, ఒక దిక్కు ఇట్లా వర్టికల్‌గా చూసుకుంటే ఒక దిక్కు గుడ్, ఒక దిక్కు బ్యాడ్. అంటే ఇటు సైడ్ బాగున్నాము, ఇటు సైడు ఇంకా బ్యాడ్‌గా ఉండడం. అంటే రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉండడం ఇటు. అటువైపు కొద్దిగా రెస్పాన్సిబుల్ వైపు తీసుకొని ఉండడం. ఇలా 2 సైడ్స్ మనం అనుకోవచ్చు. సో, ఎలా అయితే మనకి లైఫ్ సర్కిల్ ఉందో, ఈ లైఫ్ సర్కిల్ లానే మన స్క్రీన్ రైటింగ్ గూడా చాలా ఆర్గానిక్ స్ట్రక్చర్ ఒకటుంది. ఇది సింపుల్‌గా చెప్పాలంటే అన్ని స్ట్రక్చర్స్‌ని మిక్స్‌లో ఏసి మిక్సీ పడితే స్టోరీ సర్కిల్ స్ట్రక్చర్ అనేది ఒకటొస్తది. ఇది చాలా సింపుల్ యెట్ సో పవర్‌ఫుల్. సో, చాలామంది రైటర్స్ కాన్షియస్‌గానో లేదా అన్‌కాన్షియస్‌గానో తెలవకుండానే మనం ఈ యొక్క స్టోరీ స్ట్రక్చర్‌ని మనం ఫాలో అవుతూ ఉంటాం. సో, ఇప్పుడు మనం స్టోరీ సర్కిల్ స్ట్రక్చర్ మనం చూద్దాం. ఇది కొద్దిగా నార్మల్ లాగా అనిపిస్తుంది. బట్ అన్ని స్టోరీ స్ట్రక్చర్స్‌ని సింప్లిఫై చేస్తే ఈ యొక్క స్టోరీ సర్కిల్ స్ట్రక్చర్ వస్తుంది. సో, ఇందులో మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్యారెక్టర్ స్టేటస్. అంటే ఏంటిది? సో, మన క్యారెక్టర్ వరల్డ్‌ని చూపిస్తాం ఇక్కడ. అంటే మన క్యారెక్టర్ ఎవరు? అతని ప్రపంచం ఏంటిది? సో, అతను నమ్మే బిలీఫ్ సిస్టమ్స్ ఏంటి? తన ఫిలాసఫీ ఏంటిది? తన నీడ్ ఏంటి? తన వాంట్ ఏంటిది? అనేది ఇక్కడ మనకు ఇవన్నీ మనం ఎస్టాబ్లిష్ చేస్తామన్నట్టు. సో, ఇక్కడ మనం వాంట్ లేకపోయినప్పటికీ ఫస్ట్ అసలు తన ప్రపంచము, తన ఫిలాసఫీ ఏంటిదని జనరల్‌గా రఫ్‌గా రాసుకుంటే సరిపోద్ది. సో, సెకండ్ పాయింట్ వచ్చేసి గోల్ ఎస్టాబ్లిష్డ్. సో, ఇక్కడ మన క్యారెక్టర్‌కి ఒక గోల్ ఇస్తాం. సో, తనేం అవ్వాలనుకుంటుండు. తన క్లియర్ వాంట్ ఏంటో ఇక్కడ మనం రాసుకుంటాం. సో, థర్డ్ పాయింట్ వచ్చేసి ఇన్సైడింగ్ ఇన్సిడెంట్. సో, ఆ గోల్ కోసం వెళ్ళే ప్రయత్నంలో తనకొక ఆటంకం వస్తది. సో, ఇక్కడ మనం ఒక చిన్న ప్రాబ్లమ్‌ని మనం ఇస్తాం. సో, తర్వాత ఫోర్త్ దగ్గర ఇక్కడ డిబేట్ లేదా చాయిస్ ఆఫ్ కమిట్మెంట్. అంటే ఏంటిది? మన క్యారెక్టర్ ఏదైతే మొదటి నుంచే తనకొక ఫిలాసఫీ ఉంటుంది. సో, ఇక్కడ తను ఏది నమ్ముతాడు? తను ఏది ఆ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు తను ఏ రకంగా ఏది చూజ్ చేసుకుంటాడు? మీకింకా నేను ఎగ్జాంపుల్‌లో మీకు అర్థమవుతది. నేను జస్ట్ ఓవర్‌వ్యూ ఒకసారి ఇచ్చి ఎగ్జాంపుల్‌గా చెప్తాను. సో, ఇక్కడ ఫోర్త్‌లో ఒక డిసిషన్ తీసుకొని ముందుకెళ్తాడు. సో, ఫిఫ్త్ పాయింట్ దగ్గర గోల్ అచీవ్డ్. అంటే సెకండ్ దగ్గర ఏదైతే గోల్ ఉందో, మనకి గోల్ ఉందో, ఇక్కడ ఫిఫ్త్ దగ్గర గోల్ అచీవ్ అవుతది. అంటే గోల్ అచీవ్ అవ్వడం అంటే తన గోల్‌ని కంప్లీట్ అచీవ్ అవుతాడు. లేదా ఆ గోల్‌కి వెళ్ళడానికి వే క్లియర్ అవుతది. సో, తర్వాతొచ్చేసి సర్ప్రైజ్ ప్రాబ్లమ్. సో, తన గోల్ ఏదైతే వచ్చిందో దానికొక పే ఆఫ్ ఉంటుంది. సో, అక్కడ ఒక సడెన్ ప్రాబ్లమ్ వస్తుంది. అది చాలా మేజర్ ప్రాబ్లమ్ ఇది మన ఫిల్మ్‌లో. సో, ఆ ప్రాబ్లమ్‌ని తను ఓవర్‌కమ్ అయ్యాక, ఆ ప్రాబ్లమ్‌ని మనోడు ఇప్పుడు సెవెంత్ క్లైమాటిక్ చాయిస్ అంటే ఇక్కడ ఫైనల్ డెసిషన్ ఉంటుంది. సో, ఆ ప్రాబ్లమ్ వల్ల మనోడు ఏం నేర్చుకున్నాడు? సో, ఆ నేర్చుకున్న తర్వాత దాన్ని తను ఇటు ఏ వైపు ఎళ్ళాడా? లేకపోతే బి వైపు ఎళ్ళాడా? అనేది ఇక్కడ మనం మెయిన్ డెసిషన్ ఉంటది.
సో లాస్ట్‌కు ఎయిత్ పాయింట్ వచ్చేసి న్యూ క్యారెక్టర్ స్టేటస్. అంటే ఏంటి? మన మన క్యారెక్టర్ ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉన్నాడు? అంటే ఆ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ అయ్యాక ఇక్కడ డెసిషన్ తీసుకున్న తర్వాత ఎలా ఉన్నాడు? అంటే తను మారాడా? లేడా? ఎలా ఉన్నాడనేది మనకు లాస్ట్ ఎయిత్ పాయింట్‌లో మనకు తెలుస్తదన్నట్టు. సో ఇలా ఈ ఈ రకంగా మనకు ఆల్‌మోస్ట్ ఎనీ ఫిల్మ్ సో ఈ స్ట్రక్చర్‌లోకి మనం బ్రేక్ డౌన్ చేసుకోవచ్చు. సో ఈ స్ట్రక్చర్ వచ్చేసి చాలా చాలా సింపుల్‌గా ఉంటుంది. లైక్ ఎలా అంటే నేను ఆహ్, మనం సీ రాదర్ దెన్ లెర్నింగ్ 100 కాంప్లెక్స్ ఐడియాస్ అంటే ఒక 100 కాంప్లెక్స్ ఐడియాస్ స్టోరీ టెల్లింగ్ ఐడియాస్‌ని నేర్చుకొని, స్క్రీన్ రైటింగ్ ఐడియాస్ నేర్చుకొని, వాటిని ప్రాక్టీస్ చేయడం కన్నా యూ నో యాక్చువల్ ద రియల్ థింగ్ ఏంటంటే లెర్నింగ్ ద ఓన్లీ కోర్ థింగ్ అంటే మెయిన్ థింగ్ ఏంటిదో దాన్ని నేర్చుకొని మల్టిపుల్ టైమ్స్ దాన్ని ప్రాక్టీస్ చేయడం. సో 100 టెక్నిక్స్ నేర్చుకునే కన్నా అదే మన ఒక కోట్ ఉంటది. లైక్ బ్రూస్ లీదా సమ్‌వన్ అంటే 100 టెక్నిక్స్ నేర్చుకోవడానికి భయపడను గానీ, ఒకటే టెక్నిక్‌ని 100 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి భయపడతాడు. సంథింగ్ ఏదో ఉంటుంది. సో, అలా మనకు ఈ 100 ఇవి ఏంటేంటియో నేర్చుకోవడం కన్నా ఒక్క కోర్‌ది అంటే ద ప్రిన్సిపల్ ద మెయిన్‌ది ఒక్కదాన్ని 100 సార్లు ప్రాక్టీస్ చేస్తే స్టోరీ టెల్లింగ్ మీద ఒక మంచి గ్రిప్ వస్తుంది మీకు. సో, ఇప్పుడు నేను ఇందాక ఏదైతే స్టోరీ సర్కిల్ చెప్పానో దాని ఒక మూవీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అండ్ అలాగే ఇది ఇక్కడ ఒక మూవీ చెప్తాను. అండ్ అయిపోయాక స్క్రీన్ రైటింగ్ ఒక 5 ఫిల్మ్స్ నేను బ్రేక్ డౌన్ చేశానని చెప్పాను కదా! దాంట్లో కూడా ఈ యొక్క స్ట్రక్చర్‌ని చాలా డీటెయిల్‌గా చెప్తాను. మీకు ఇంకా యాక్ట్ వైస్ అంటే ఓవరాల్‌గా చెప్తాను. తర్వాత యాక్ట్ వైస్ కూడా చెప్తాను కాబట్టి మీకు మంచి ఐడియా వస్తుంది. సో, ఓకే. ఇప్పుడు మనం రోబో ఫిల్మ్ చూద్దాం. ఒకవైపు టెక్నాలజీ కావాలని అడ్వాన్స్ టెక్నాలజీ కావాలని మన సైంటిస్ట్ రజనీకాంత్ ప్లే చేసిన క్యారెక్టర్. ఇంకో వైపు అంత అడ్వాన్స్ టెక్నాలజీ అవసరం లేదు. మనకిప్పుడు ఏదైతే అవసరమో అంత మటుకుంటే చాలు అనేది ఒక వైపు. సో, ఇక్కడ మనకు క్యారెక్టర్ స్టేటస్ చూస్తే రజనీకాంత్ ఆయన ప్రపంచం చూపిస్తాం స్టార్టింగ్‌లో మీరు ఒకవేళ మూవీ అందరూ చూసారనుకుంటున్నాను. చూడని వాళ్ళుంటే ఒకసారి చూడండి. అండ్ ఒకవేళ చూసిన వాళ్ళుంటే ఒకసారి ఇది కంపేర్ చేసుకోండి. సో, స్టార్టింగ్ మనకు మన క్యారెక్టర్ యొక్క స్టేటస్ చూపిస్తాం. రజనీకాంత్ చూపిస్తాం. ఆయన ప్రపంచంని చూపిస్తాం. ప్రపంచం అంటే తన చుట్టుపక్కన ఉన్న ప్లేసెస్, తను ఎలాంటి ఎన్విరాన్మెంట్‌లో తన మదర్ గాని, తన రిలేషన్ అదంతా ఒకసారి చూపిస్తామన్నట్టు. సో, తనొక రోబోని బిల్డ్ చేస్తున్నాడు. అది డే టు డే లైఫ్‌ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి తను బిల్డ్ చేస్తాడు. సో, గోల్ వచ్చేసి ఏంటిది తనకు చిట్టిని ఇండియన్ ఆర్మీకి పంపించాలనేది మన రజనీకాంత్ గోల్ అయి ఉంటుంది. సో, ఇక్కడ ఇన్సైడింగ్ ప్రాబ్లమ్ వచ్చేసి సో, ఇక్కడ మన విలన్ ఏం చేస్తాడంటే విలన్‌కి ఆల్రెడీ టెర్రరిస్ట్ నుంచి థ్రెట్ ఉండడం వల్ల సో, ఆహ్, రోబోని అప్రూవ్ చేయకుండా ఆపేస్తాడు. సో, ఒకటొచ్చేసి ఇది హ్యూమన్స్‌కి థ్రెట్ చేస్తుందని, అలాగే ఒక ఫైర్ యాక్సిడెంట్‌లో ఈ రోబో కాపాడడానికెళ్తారు గానీ, ఒక అమ్మాయిని నేకెడ్‌గా తీసుకొనొస్తారు గదా! వస్తుంది నేకెడ్‌గా. సో, ఆ సీన్ ఇవన్నీ ఏం చేస్తాడంటే తన రోబో అన్‌ఫిట్ హ్యూమన్స్‌కి సర్వ్ చేయదని జెప్పేసి ఒక ఇన్సైడింగ్ ఇస్తాడు. అంటే ఒక ప్రాబ్లమ్ మనకు విలన్ నుంచి వస్తది మన హీరోకి. సో, తర్వాత చాయిస్ ఆఫ్ కమిట్మెంట్. సో, ఇక్కడ ఏంటి డిబేట్. తను నమ్మిందే పట్టుకొని లేదు ఈ టెక్నాలజీ హ్యూమన్స్‌కి చాలా హెల్ప్ అవుతది. ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటే అంత మంచిదని జెప్పేసి తను నమ్మిందే పట్టుకొని ఉంటాడా? లేదు అనంటే ఏదైతే మన విలన్ జెప్తాడో ఎమోషన్స్ దీంట్లో లేవు. కాబట్టి ఇది మనకు పనికిరాదు అని జెప్పేసి క్యాన్సెల్ జేస్తారు గదా! విలన్. సో, దాని వైపు అటువైపు వెళ్తాడా? అంటే మనోడు కమిట్మెంట్ ఎటు తీసుకుంటాడు? తన వైపే తను నమ్మిందే పట్టుకొని ఉంటాడన్నట్టు. తను ఇంకా ఇంప్రూవ్ చేస్తా ఉంటాడు. సో, ఇక్కడ తన ఫిలాసఫీని బిలీవ్ చేస్తాడు. సో, ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి గోల్ అచీవ్డ్. సో, ఇక్కడ ఏమైతదంటే మనం రోబోకి ఎమోషన్స్ అనేది యాడ్ చేస్తాడు. సో, ఎమోషన్స్ యాడ్ చేయగానే అది ఎళ్లి హెల్ప్ చేస్తది. డెలివరీ టైమ్‌లో హెల్ప్ చేస్తది. సో, ఈ రకంగా మనోనికి ఇప్పుడు 2 వచ్చేసి సో, మన గోల్ ఏంటిది? చిట్టిని ఆర్మీకి రోబో చిట్టిని ఆర్మీలో జాయిన్ చేపియాలి. అంటే హ్యూమన్స్‌కి ఇయ్యాలనేది మెయిన్ గోల్. సో, అది ఇక్కడ మనకు ఎమోషన్స్ యాడ్ చేసేసరికి ఇక్కడ గోల్ రీచ్ అయిపోయింది. సో, ఇక్కడ అంతా సాఫీ ఇక్కడనే సినిమా అయిపోయింది అనుకుంటాం. జనరల్‌గా చెప్పాలంటే అయిపోయింది గదా! జనరల్లీ మనకు ఒక గోల్ ఉంది. ఆ గోల్ రీచ్ అయిపోయాడు. ఇక్కడికి సినిమా అయిపోయినట్టే. కానీ ఎప్పుడైతే గోల్ అచీవ్ అవుతాడో తర్వాత మనకు పే ఆఫ్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ సర్ప్రైజ్ ప్రాబ్లమ్. సో, ఇక్కడ సర్ప్రైజ్ ప్రాబ్లమ్ ఏంటిది? ఈ రోబో చిట్టి మన సైంటిస్ట్ రజనీకాంత్ ఐశ్వర్యతోని లవ్‌లో పడుతుంది. సో, ఇది సర్ప్రైజ్ ప్రాబ్లమ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ. సీన్స్ చాలా ఉంటాయి. సో, ఇక్కడ ప్రేమలో పడడం, తర్వాత ఫైటింగ్ ఇదంతా అయిపోయాక కోర్ట్‌లో ప్రేమలో పడడం, అలాగే విలన్ దాంట్లో రెడ్ చిప్ పెట్టడము. సో, ఇదంతా సీన్స్ అనేది జరుగుతాయి. ఇదంతా కూడా సర్ప్రైజ్ ప్రాబ్లమ్. తన గోల్ అచీవ్ అయిన టైంలో అంటే అయిపోయింది అనే టైంలో పే ఆఫ్ ఉంటుందన్నమాట ఖచ్చితంగా. సో, ఆ రకంగా మనకి ఇక్కడ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సర్ప్రైజ్ ప్రాబ్లమ్ ఉంటాయి. సో, తర్వాత లాస్ట్‌కు 7 క్లైమాటిక్ చాయిస్. క్లైమాటిక్ చాయిస్ దగ్గర ఏంటి కోర్ట్ ఏమంటదంటే దాన్ని డిస్మాంటిల్ చేసేయాలి. అంత అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పుడు అవసరం లేదు అనేది కోర్ట్ అంటుందన్నట్టు. సో, అప్పుడు తన చాయిస్ ఏంది? కోర్ట్ చెప్పినట్టు వినాలా? లేదంటే తనకు నచ్చినట్టే బిల్డ్ చేసుకొని ఇంకా దాన్ని బెటర్‌గా చేయొచ్చా?
అనేది ఆ రెండిట్లలో కోడ్ చెప్పినట్టు తను వింటాడు. సో, న్యూ క్యారెక్టర్ స్టేటస్ ఏంది? తను బ్యాక్ టు మళ్ళీ నార్మల్ లైఫ్‌కెళ్తాడని అర్థం. సో, ఇది మనకు మూవీ యొక్క ఒక కంప్లీట్ సర్కిల్. అంటే మెయిన్ హైలైట్ పాయింట్స్ ఇవి. సో, దీని లోపల మనకు సీన్స్ కనెక్ట్ అంటే ఈ మైల్ స్టోన్స్ అనుకోవచ్చు. సో, ఈ మైల్ స్టోన్ నుంచి ఈ మైల్ స్టోన్‌కి చాలా సీన్స్ ఉంటాయన్నట్టు. సో, ఇది 2010లో రిలీజ్ అయింది. సో, ఇది మోర్ ఆర్ లెస్ లైక్ 120 సీఆర్ పైన చేసిందట ఆ టైంలో. సో, దిస్ ఈస్ సో సింపుల్ అండ్ సో పవర్‌ఫుల్ అని చెప్పాను కదా! ఒక డ్రమాటిక్ నరేటివ్ స్క్రీన్ ప్లేకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో, ఇప్పుడు మనం ఇంకొక మూవీ ఎగ్జాంపుల్ చూద్దాం 'మిస్టర్ పర్ఫెక్ట్‌ది'. సో, ఇక్కడ మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్యారెక్టర్ స్టేటస్. సో, ఇక్కడ మనకు ప్రభాస్‌ని చూపిస్తాం. ప్రభాస్ వరల్డ్‌ని అలాగే ప్రభాస్ నమ్మే ఫిలాసఫీ. సో, మనకు బిగినింగ్‌లో మనకు ప్రభాస్ తనకి నచ్చినట్టే ఉండాలి, కాంప్రమైజ్ అవ్వద్దు అనేది స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తూ ఉంటాడు. సో, తర్వాత డిజైర్ ఎస్టాబ్లిష్ అంటే ఇక్కడ వాళ్ళ వాంట్ ఏంటిది? మన ప్రొటాగనిస్ట్ యొక్క వాంట్ ఏంటిది? సో, హి వాంట్స్ టు స్టార్ట్ ఒక గేమింగ్ కంపెనీ పెడదామని అనుకుంటారు. సో, ఇన్సిడెంట్ వచ్చేసి ఇక్కడ మనకు క్యారెక్టర్‌కి ఆల్రెడీ ఒక వాంట్ ఇచ్చాం గదా! సో, ఆ వాంట్ పోకుండా ఒక ఆటంకం వస్తుందన్నట్టు. సో, అదొచ్చేసి ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఒకతనికి మ్యారేజ్ అయిపోయి తను నేను కంటిన్యూ చేయను దీంట్లో అని చెప్పి తను క్యాన్సిల్ అవుతాడు. సో, అలా క్యాన్సిల్ అవ్వగానే మళ్ళీ ఇప్పుడు మన క్యారెక్టర్ డైలమాలో పడతాడు. సో, ఇంకెవరైనా తీసుకొని అడ్జస్ట్ అవుదామా ఏంటి అనేది ఇక్కడ డైలమా ఫేజ్ ఉంటుంది. సో, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డిబేట్ లేదా చాయిస్ ఆఫ్ కమిట్మెంట్. అంటే ఏంటిది? తను ఏదైతే ఫిలాసఫీ మనం మొదటి నుంచి చూసామో అదే ఫోర్త్ దగ్గర కూడా అదే ఫిలాసఫీ పట్టుకొని ఉన్నాడా? లేదు అని అంటే ఇక్కడ ఏం జరిగింది? సో, ఇక్కడ కొన్ని సీన్స్‌లో మనకు ప్రకాష్ రాజ్ షిండే వాళ్ళని పర్మిషన్ అడగడానికి వెళ్తాడు. కొద్దిగా టైం కావాలంటే వాళ్ళు లేదు మా మా కంపెనీలో ఒక అబ్బాయి పనిచేస్తాడు. అతన్ని మీరు తీసుకొని అడ్జస్ట్ అవ్వండి అంటే, ప్రభాస్ మొదటి నుంచి కూడా అడ్జస్ట్ కానీ, కాంప్రమైజ్ కానీ, మైండ్ సెట్ అలాంటి ఫిలాసఫీని బిలీవ్ చేస్తారు కాబట్టి, సో, తనకు అపోజిట్ ఫిలాసఫీ షిండే నుంచి, ప్రకాష్ రాజ్ నుంచి ప్రెజెంట్ చేసినప్పుడు ప్రభాస్ తను మొదటి నుంచి నమ్మిన ఫిలాసఫీని పట్టుకొని ఉంటాడు. సో, ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మిడ్ పాయింట్. సో, ఇక్కడ మనకు ప్రభాస్ కాజల్‌ని కలుస్తాడు. వాళ్ళ కంపెనీ కూడా చాలా బాగానే రన్ అవుతుంది. తన కంపెనీ పెట్టడానికి అన్నీ క్లియర్ అవుతుంది అనే ఒక టైంలో ఇక్కడ మనకు కాజల్‌ని కలుస్తాడు. కాజల్‌కొచ్చేసి కంప్లీట్ డిఫరెంట్ ఫిలాసఫీ. మనకు ప్రభాస్ దగ్గర ఏదైతే ఫిలాసఫీ కాంప్రమైజ్ అవ్వద్దు అని నమ్ముతాడో, సో, ప్రభాస్ ఏంటంటే కాజల్ ఏంటంటే కాంప్రమైజ్ అయితే మన వాళ్ళ కోసం కాంప్రమైజ్ అయితే తప్పేముంది అనే ఫిలాసఫీని బిలీవ్ చేస్తది. సో, ఇక్కడ అపోజిట్ ఫిలాసఫీ వీళ్ళిద్దరు కలుస్తారు ఇక్కడ. సో, కలుస్తారు తర్వాత ప్రభాస్ కాజల్‌ని రిజెక్ట్ చేసేస్తాడు. సో, ఎందుకంటే బికాస్ ఆఫ్ డిఫరెంట్ ఫిలాసఫీస్ వల్ల తను నా కోసం అన్నీ మార్చేసుకుంటుంది. అట్లా ఉండొద్దు. కాంప్రమైజ్ అవ్వద్దు కదా! అని చెప్పేసి తన వ్యూ పాయింట్‌ని స్ట్రాంగ్‌గా పట్టుకుంటాడు ఇక్కడ మిడ్ పాయింట్‌లో. సో, ఇక్కడ సిక్స్త్ పాయింట్ వచ్చేసి సర్ప్రైజ్ ప్రాబ్లమ్. సర్ప్రైజ్ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే ఇక్కడ మనకు సేమ్ మైండ్ సెట్ అంటే ప్రభాస్ ఎలా అయితే ఉంటాడో అలా అయిన తాప్సీ తనకు పరిచయం అవుతుంది. సేమ్ ఇద్దరు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు అనే మైండ్ సెట్‌తోని ఇక్కడ ఇద్దరు లైఫ్‌లో కాంప్రమైజ్ అవ్వద్దు అనే ఒక ఫిలాసఫీని బిలీవ్ చేసే ఇద్దరు ఇక్కడ వీళ్ళిద్దరు కలుస్తారు. వీళ్ళిద్దరు ప్రేమలో పడతారు. సో, నెక్స్ట్ సెవెంత్ పాయింట్ వచ్చేసి క్లైమాటిక్ చాయిస్. సో, ఇక్కడ ఏమవుతుందంటే తనే సేమ్ వ్యూ పాయింట్‌తో ఉన్న అమ్మాయిని ఆయన యాక్సెప్ట్ చేయాలా? లేదంటే అపోజిట్ వ్యూ పాయింట్ కాజల్‌ని యాక్సెప్ట్ చేయాలా? ఈ ఈ రెండిటి మధ్యలో డైలమాలో పడతాడన్నట్టు. సో, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎయిత్ పాయింట్. ఇక న్యూ క్యారెక్టర్ స్టేటస్. సో, ఇక్కడ ఏమవుతుందంటే లాస్ట్‌లో ప్రభాస్ చూజ్ చేసుకుంటాడు. ఏంటి తను మొదటి నుంచి నమ్మిన ఫిలాసఫీ ఏదైతే ఉందో అది తప్పు. అంటే లైఫ్‌లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. కానీ మన వాళ్ళ కోసం కాంప్రమైజ్ అయినా తప్పు లేదు. ఒక రిలేషన్‌షిప్ కోసం కాంప్రమైజ్ అయినా తప్పు లేదనే విషయాన్ని స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తాడు లాస్ట్‌లో. సో, ఇక్కడ మన క్యారెక్టర్ ఈ ఫిల్మ్ వచ్చేసి చేంజ్ ఆర్క్ మన క్యారెక్టర్‌ది క్యారెక్టర్ ఆర్క్ అనేది పాజిటివ్ చేంజ్ ఆర్క్ అని అంటారు. సో, లాస్ట్‌లో మనకు మన క్యారెక్టర్ చేంజ్ అయిపోయి తను కూడా కాంప్రమైజ్ ఒక లైఫ్‌ని అంటే రిలేషన్‌షిప్ విషయంలో కాంప్రమైజ్ అవ్వచ్చు అనే ఒక దాన్ని బిలీవ్ చేస్తాడు. సో, చెప్పాను గదా! గ్రేటెస్ట్ లైస్ ఇన్ సింప్లిసిటీ అండ్ సింపుల్ ఈస్ గ్రేట్. సో, ఇవన్నీ అంటే చాలా కాంప్లెక్స్ థింగ్స్ పెట్టుకోకండి. మీరు మీకు నచ్చే చాలా ఫిలిమ్స్ నేను ఇంకా బ్రేక్ డౌన్ ఎవ్రీ మంత్ కూడా ఏదో ఒక ఫిల్మ్ బ్రేక్ డౌన్ చేస్తూ ఉంటాను దీంట్లో. సో, ఇప్పుడైతే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా కింద ఇచ్చాను బ్రేక్ డౌన్‌లో ఉంటాయి. సో, దీన్ని గనక మీరు ఒకసారి మాస్టర్ చేస్తే చాలా ఈజీగా చాలా గ్రేట్ స్టోరీస్ రాస్తారు. మీరు కూడా చాలా షాక్ అవుతారు. ఐ ప్రామిస్ థాట్.